ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ఆ రెండు జట్లు 18 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఒక జట్టేమో 9 ఏళ్ల తర్వాత ఫైనల్స్కు చేరుకుంటే మరో జట్టు 11 ఏళ్ల తర్వాత ఆఖరి సంగ్రామంలో అడుగుపెట్టింది. ఇద్దరిది ఒకే కల. ఆ నిరీక్షణకు నేడు ముగింపు పడనుంది. ఎవరు గెలిచినా మరొకరికి హార్ట్ బ్రేక్ మాత్రం తప్పదు. ఐపీఎల్ 2025 ఆఖరి మజిలీకి సమయం ఆసన్నమైంది. చివరి సంగ్రామం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనేది ఈ రెండు జట్ల 18 ఏళ్ల కల. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆ కల నెరవేరబోతుంది. ఈ రోజు రాత్రి 7:30 ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్లో అత్యద్భుతంగా ప్రదర్శించి ఫైనల్ పోర్లో నిలిచాయి. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ, పంజాబ్ పోటాపోటీ విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో నిలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ముగించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో అనూహ్యంగా పంజాబ్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తుగా ఓడించింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఆర్సీబీ కేవలం 101 పరుగులకే ఆలౌట్ చేసింది. 10 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించి ఫైనల్స్లో నిలిచింది. క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ కూల్ అండ్ కామ్ విక్టరీతో ఫైనల్స్లో అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫైయర్ 2లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వన్ మ్యాన్ షోతో పంజాబ్ ఘన విజయం సాధించింది. వరల్డ్ క్లాస్ బౌలర్లు బుమ్రా, బర్డ్ యార్కర్స్ను బౌండరీలు మార్చేసి శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ను ఫైనల్లో నిలిచాడు. బర్డ్ యార్కర్స్ను బౌండరీలు మార్చేసి శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ను ఫైనల్లో నిలిపాడు. ఈ మ్యాచ్లో ముంబై 203 పరుగులు చేయగా పంజాబ్ 19 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది.